भगवद गीता की, आचार्य श्रील भक्ति सिद्धांत सरस्वती महाराज की, ऐसे भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की। థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. మీరందరూ ఇక్కడికి వచ్చినానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ చాప్టర్ 67, 68, 69, 70. ఎస్, 4 శ్లోకాస్. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధాయతే తదస్య హరతి ప్రజ్ఞావాయన్మావ్యసి. చూడండి ఎంత పవర్ఫుల్ ఇంద్రియస్, మోస్ట్ పవర్ఫుల్ ఇంద్రియస్. చూడండి, బలమైన వాయువుచే నీటి యందు నావ త్రోసివేయబడినట్లుగా మనసు దాని యందు లగ్నమైనప్పుడు చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరించేయగలదు. చూడండి, మనం ఎంతో ఇంద్రియాలను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సముద్రం లాంటి వాటర్ ఉంది కదా, దాంట్లో నావ ఉంది. ఎంత చుక్కాని మీ చేతిలో ఉన్నా, చుక్కాని అంటే తెలుసా మీకు? తెలుసా చుక్కాని అంటే? తెలీదా? జస్ట్ ఊరికే ఎటు కావాలంటే అటు నావ వెళ్తుంది అనమాట, చుక్కాని దాని అంటారు. లేకపోతే తెడ్డు మీ చేతిలో ఉన్నా స్టీరింగ్ చుక్కాని అంటారు. స్టీరింగ్ అనేదాన్ని వాటర్లో నచ్చిన స్టీరింగ్ అంటారు, చుక్కాని అంటారు. అది ఎంత మీ చేతిలో ఉన్నా కానీ గాలి ఎటువైపు వస్తే అటువైపే నావ వెళ్తుంది. వాటర్లో మీకు నచ్చిన రావడానికి కుదరదు. అందుకనే తుఫాన్స్ ఏదైనా చెప్పినప్పుడు పడవలో వెళ్ళొద్దని చెప్పి ప్రమాద హెచ్చరికలు గవర్నమెంట్ ఆదేశిస్తుంది. ఎందుకంటే మీరు ఒకవైపు వెళ్ళాలనుకుంటారు, గాలి ఎటువైపు వస్తే పడవ అటువైపు వెళ్ళిపోతుంది. ఆ మాదిరి మీరు ఇంద్రియాలని ఏ విధంగా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ అవి కంట్రోల్ అవ్వకపోగా ఏ విధంగా ఇంద్రియాలు నాశనం అవుతాయో అటువైపు గాలితో తోచబడినటువంటి నామ ఏ విధంగా అయితే వెళ్తుందో మీ ఇంద్రియాలు ఆ విధంగా డిస్ట్రాయ్ అయిపోతాయంట, పాడైపోతాయంట. ఇది నమ్ముతారు ఎవరన్నా? 100% నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది సైన్స్, పక్కాగా నమ్మాల్సిందే. ఇది సార్ మేము నమ్మం సార్, ఇది మేము కుదరదు సార్, మీరు చెప్పినంత అబద్ధం నాకు లేదు. ఇది పక్కా 100% ఫ్యాక్ట్ న్యూస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బలమైన వాయువుచే నీటి యందలి నావ తోసివేయబడినట్లుగా మనసు దాని యందు లగ్నమైనప్పుడు చంచలమైన, అంటే కాన్స్టెంట్ లేని ఇంద్రియస్, అంటే మనం ఎంత స్థిరంగా ఉంచాలని ప్రయత్నం చేసి వాటినన్నింటినీ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఇంద్రియాల యొక్క లక్షణం ఏంటి? హరిబోల్, మాట్లాడకూడదు గట్టిగా. హరిబోల్, ప్రకృతిలో ఉండేటువంటి ఇంద్రియాక లక్షణం ఏంటంటే చలించే లక్షణాలు వాటికి ఉంటాయి. ఇంద్రియాక లక్షణం చూపు, ఇప్పుడు మన కంటిలో ఉన్న ఇంద్రియాలు ఉన్న కళ్ళు ఉన్నాయి, వాటి యొక్క లక్షణం ఏంటి? ఏంటి సార్? ఏంటి? చూడటం. నువ్వు ఎంత కంట్రోల్ చేసినా ఇలా అన్నా కానీ లోపల ఉండే కనురెప్పలు కూడా చూస్తాయి. ఇప్పుడు ముక్కు ఉంది, నువ్వు ఎంత స్మెల్ చేయకూడదని ఇలా పెట్టుకున్నా కానీ జస్ట్ సెకండ్కి 5 సెకండ్ ఓపెన్ చేయాల్సిందే కదా. ఆటోమేటిక్గా నువ్వు వద్దు అనుకున్నా కానీ దుర్గంధ సుగంధ ఏదైనా కంపల్సరీ స్మెల్ చేయాల్సిందే. నేను స్మెల్ చేయింది సార్ కుదరదు అంటే యాక్చువల్గా నువ్వు సాధువే, కానీ అవి కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేయడం కూడా ఫూలిష్నెస్. అవి కంట్రోల్ కావు. మరి ఏం చేయాలి సార్? అర్జునకి కృష్ణ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇవి కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయడం కుదరదు నాన్న, దీన్ని ఏం చేయాలి? ఎస్, దీన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయకూడదు, ఎంగేజ్ చేయాలి. ఎట్లా ఎంగేజ్ చేయాలి? కృష్ణుడి సేవలో ఎంగేజ్ చేసేయాలి. ఎంగేజ్ చేసావు అనుకో అవి ఏమవుతాయి? ఈవెన్ 2 వీక్స్ నుంచి చెప్తున్నా మీకు, ఇవి చాలా మోస్ట్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఇంద్రియాస్ని కంట్రోల్ చేయాలని ఫాలో లేని పిచ్చోళ్ళు వేల కొలది ఉన్నారు, వేల మంది అనమాట. సాధువుల్లాగా ఇంటిని విడిచిపెట్టి అన్నీ నాకు వైరాగ్యం వచ్చేసింది, నేను పెద్ద మహాసాధువుని చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక కామా లాంటి సిచ్యువేషన్ ఏదో ఒకటి చూసి ఆ కామంలో పడిపోతాడు. ఇవన్నీ వదిలేసుకుని, డబ్బు దాన్ని అన్నీ వదిలేసుకుని వారణాసి వెళ్ళి అక్కడ ఎవరో ఇచ్చి 10 రూపాయల కోసం అడుక్కుంటూ ఉంటాడు. మీకు అర్థమైందా? అంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ
ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసిన ఏ వ్యక్తి అయినా సరే ఫాల్లోనే అయిపోతారు. దానికి ఎగ్జాంపుల్గా శివుణ్ణి కూడా ఇచ్చారు. శివుణ్ణి కూడా, ఎందుకంటే పార్వతీదేవి శివుడు ధ్యానంలో ఉంటే పార్వతీదేవి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది లార్డ్ శివాని, ఆయన కూడా డిస్టర్బ్ అయిపోతారు. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే కంట్రోల్ చేయొద్దు, ఎంగేజ్ చెయ్యి అంటుంది. ఎలా ఎంగేజ్ చేయాలి? సింపుల్. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియేర్ధాభ్యస్తస్య ప్రజ్ఞా గుర్తుపెట్టుకోండి, ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరు చెప్తారంటే, అందుచే ఓ మహాబాహో, ఎవని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండునో అతడు నిశ్చయంగా స్థితప్రజ్ఞుడు అనబడను. అంటే ఒక కృష్ణ భక్తుడికి మాత్రమే తెలుస్తుంది వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలని. సార్ మీరు చెప్పేది అబద్ధం. ఎస్, నేను చెప్పేది అబద్ధమే. ఎందుకంటే కృష్ణ భక్తుడు కూడా వాటిని కంట్రోల్ చేయాలని చేయడు. ఇతనికి ఒక దివ్య కళ ఉంటుంది. కృష్ణ భక్తుడికి ఏముంటుందండి? ఒక దివ్య కళ ఉంటుంది. ఆ కళ ఏంటంటే, నువ్వు బాగా చూడగలుగుతున్నావు, నువ్వు దేన్ని చూడగలనా, నాకు కావాలి, నా బొట్టలు వేసుకోవాలనుకుంటాను. కామ, విపరీతమైన కామ ఉంటుంది నీలో. గురువు ఏం చేస్తాడు? నీ కామాన్ని ఏం చేస్తాడు? నీ కామాలకైనా వచ్చి పులిస్టో పెడతాడు. ఎలా? నీ బుట్టలో నీకు ఏదైతే కర్మని నీకు ఇస్తుందో అవన్నిటిని తీసి పక్కన పెట్టి, వాటినన్నింటినీ తీసి పక్కన పెట్టి, నీకు ఏదైతే మంచిదో, భగవంతుడి యొక్క పూలు నీ బుట్టలు వేసేసుకో, భగవంతుడి యొక్క గంధం నీ బుట్టలు వేసేసుకో, భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకొచ్చి నీ బుట్టలు వేసేసుకో. నీ కామనే, నీ కామ ఏం మారదు, నీ కోరిక ఏం మారదు. నీ కోరిక అదే, అన్నీ తీసుకోవాలి, నీ జేబులో పెట్టుకోవాలి. కానీ నువ్వు ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నావు? ఎప్పుడైతే ఒక కృష్ణ భక్తుడి యొక్క నువ్వు అసోసియేషన్ తీసుకున్నావో, అసోసియేషన్ తీసుకోవడం వల్ల నీ బుట్టలో వేసుకునే వస్తువులు మారిపోతున్నాయి. బుట్టలు వేసుకోవడం కామనే, కానీ వస్తువులు మారిపోతున్నాయి. వస్తువులు మారిపోతే ఏమవుతుంది? దానివల్ల మంచి జరుగుతుంది. దీన్నే దివ్య కళ అంటారు. చూడటం తప్పదు, ఏదైనా చూడటమే. కానీ ఏం చూడమని చెప్తారు? కృష్ణుని చూడవయ్యా. సోదనటం కామనే, ఏదో సోది ఇంటనే ఉంటా పొద్దునుంచి. కథ వినవయ్యా, హరికథ వినవయ్యా. మార్చేలా మీ యొక్క పర్పుట్ని, మీ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేయాలని ఏ కృష్ణ భక్తుడు కోరుకోరు. మీరు చూడండి, కావాలంటే సర్వీస్లో పెడితే మన ఇంద్రియాస్ అన్నీ కూడా కంట్రోల్ అవ్వకపోగా ప్యూరిఫై అయ్యి భగవంతుడి యొక్క సేవలోకి వెళ్ళడం వల్ల 100% ఈ దివ్య కళను ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుల నిర్దేశం అనుసరించి అభ్యాసించడం వలన అవగాహన చేసుకోవడం వల్ల సాధకుడికి పక్కగా 100కి 200% ముక్తి వస్తుంది అని భగవద్గీతలో ఉంది. దిస్ ఈజ్ ప్రామిస్. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్స్. నేను నా సొంత కల్పితం కాదు. భగవద్గీత 68th శ్లోకాలో ప్రభుపాద్ గారు రాసిన పర్పుట్ చదివితే క్లియర్గా దీంట్లో ఉంది. ఒక శత్రువుని అధికమైన శక్తి చేత శత్రువుని ఏ విధంగా జయించవచ్చో, ఒక లోయర్ టేస్ట్ని హయ్యర్ టేస్ట్తో లోయర్ టేస్ట్ని ఏ విధంగా విడిచిపెట్టచ్చో అర్థమైంది మీకు? ఇప్పుడు ఒక శత్రువు ఉన్నారు, మీ శత్రువు ఉన్నారు. శత్రువుని ఎలా గెలుస్తావు నువ్వు? ఆ శత్రువు కంటే శక్తి ఎక్కువ ఉంటే నీలో గెలుస్తావు. ఎలా వస్తుంది శక్తి? ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలని ఉల్లంఘించకుండా ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నీకు ఆ శక్తి వస్తుంది. అండ్ నీకు 100% ముక్తి వస్తుందని తెలుసుకుంటారు. చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. ముక్తి కోసం సాధువులు 100 సంవత్సరాలు తపస్సు చేశారు, యజ్ఞ హోమాలు చేశారు రాజులు. ద్వాపరయుగంలో పూజలు పునస్కారాలు చేశారు. కలియుగంలో కొన్ని వేల మంది ఎన్నో దానాలు దశకాలు చేశారు. కానీ రాదు. ఎందుకంటే అది కంట్రోల్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఫాలో అయిపోతున్నారు. మీకు ఏ సాధువుకి మీకు చూడండి, సింపుల్గా చెప్తున్నా, మీకు ఏం లేదు. ఫస్ట్లో స్టార్టింగ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను చాలాసార్లు చూశాను, నేను అబ్జర్వ్ చేసే కూడా. మీకు కల్కి భగవాన్ తెలిసి ఉంటుంది కదా, మీకు ఓం శాంతి మిషన్, కల్కి భగవాన్ మిషన్. వాళ్ళు స్టార్టింగ్స్లో బాగానే స్టార్ట్ చేస్తారు, మంచి ఆదేశాలతో, మంచి భగవంతుని యొక్క ఉద్దేశాలతో చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఫాల్ డౌన్ అయిపోతారు. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ప్రామాణికాలు తీసుకునేటప్పుడు
నేను మొన్న వరకే పర్పుట్ చదువుతున్నప్పుడు అర్థమైందనమాట నాకు. ఓం శాంతి మిషన్స్ కానీ ఇవి మిషన్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మంచి మంచి ఉద్దేశాలతో నా జీవితాన్ని సాక్రిఫైస్ చేశాను, త్యాగం చేశానని చెప్పి ఉద్దేశాలతో స్టార్ట్ చేస్తారు. రాను రాను ఏమవుతుంది, ఇంద్రియాలను కంట్రోల్ చేయలేక, భగవంతుడి సేవలో వాటిని పెట్టలేక, ఇతని యొక్క సేవలో వాటిని భోగించడం వల్ల ఫాల్ డౌన్ అయిపోతాడు. ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత కర్మ పెరిగిపోతూ ఉంటుంది. కర్మ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది, ఒక సిచ్యువేషన్స్లో ఫాల్ డౌన్ అయిపోతాడు. ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇంతకాలం నిత్యానంద అంటే నిత్యానంద కాదు, మంచోడు అనుకున్నా, హూ అంటే మంచోడు అనుకున్నా, తర్వాత ఏమంటారు, ఇంత వేదవా వీడు, ఇంత వేదవా వీడు. ఎందుకు అలా తెలుస్తుందంటే, కంట్రోల్ చేయాలంటే కష్టం. ఎంగేజ్ చేసుకోవడంలో కూడా భగవంతుడి యొక్క ఆనందం కోసం ఏ విధంగా ఎంగేజ్ చేయాలో ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడు. మళ్ళీ ఆచార్యుడు అంటే తేడా వస్తుంది. ప్రామాణికమైన అంటే ఎప్పుడు ప్రామాణికం అనేది వర్డ్ ఎప్పుడు వస్తుంది మనకి, బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం సనాతన ధర్మం ఉంది కదా, ఏదైతే కృష్ణ దగ్గర నుంచి వచ్చిందో సనాతన ధర్మం నుంచి వన్ బై వన్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మహారాజు గారు ఉన్నారు, సార్ మీ గురుగారు ఎవరు చెప్పనంటే సార్ ఎవరో గురుగారు చెప్తారు. ఆయన గురుగారు అలా చివరికి వెళ్ళేటప్పటికి భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు గారి దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గర అద్వైతాచార్య చైతన్య మహాప్రభు కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సాంప్రదాయం సనాతనమైన సాంప్రదాయం అది. మధ్యలో మీకు ఎక్కడ మిస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ తత్వం ఉందంటే ఈ తత్వం బయట ఎవరో నేను రాసింది మీకు కావాలంటే చూడండి, భగవద్గీత నేను రాసింది చెప్పి దీంట్లో ఉండదు. ఇది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను, ఇది నాకు దిస్ ఈజ్ మై ఒపీనియన్ అని నేను చెప్పడానికి ఉండదు ఇక్కడ. ఇదేం దిస్ ఈజ్ నాట్ మై బుక్, దిస్ ఈజ్ కృష్ణస్ వర్డ్స్. ఈ దీంట్లో ఉన్న ప్రతి వర్డ్ కృష్ణుడు ముఖపద్మానికి వచ్చిన వర్డ్స్, దాని ఆచార్యులు దాన్ని పొందుపరిచారు దీంట్లో. అందుకనే దిస్ ఈజ్ మై ఒపీనియన్, దిస్ ఈజ్ మై అని అనకూడదు కూడా. ఎందుకంటే దిస్ ఈజ్ నా ఇష్టం, రామ్ గోపాల్ వర్మ లాగా నా ఇష్టమైన పుస్తకంలాగా ఇదేం కాదు. అందుకే పవిత్ర గ్రంథం ఇది, మార్గదర్శి మనకి. అందుకనే కృష్ణుని పట్టుకున్నా భగవద్గీత పట్టుకున్నా ఒకే ఫీలింగ్ వస్తుంది మనకి. నిజమైన భక్తుడికి ఇది కృష్ణుడి పాదాల్లా ఫీల్ అవుతాం. భగవద్గీతని స్పృశించేటప్పుడు అందుకనే అక్కడ కింద పట్టకూడదు, చాలా జాగ్రత్తగా భగవద్గీతని. ఎందుకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్లో చెప్తాం మేము, ఎలా పడుతుంది అలా యూజ్ చేయకూడదు భగవద్గీతని. ఎందుకంటే భగవంతుని స్పృశించిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క జ్ఞానం ఇది, భగవంతుడి యొక్క మైండ్ ఇది, భగవంతుడి యొక్క ముఖపద్మ నుంచి వచ్చిన వర్డ్స్ ఎంత పవిత్రంగా చూడాలి. మనం ఇక్కడ కట్ట తిరుగుతూ ఉంటే బయట ఏదో సొల్లు అవసరమైన సొల్లు ఇలాంటివన్నీ దీనివల్ల ఏంటంటే భగవంతుని అవమానపరిచట్టు అన్నమాట. ఇగ్నోరెన్స్ ఇది. భగవంతుడు కథ జరుగుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అపరాధాలు పాలైపోతారు. 10,000 సంవత్సరాలు నీళ్లు లేని బావిలో తొండలా పడతారంట. గరుడ పురాణం చెప్తుంది. హరికథకి ఎవరన్నా అడ్డొస్తే, ఇవాళ గరుడ పురాణంలో నేను సేయింగ్ చదివాను ప్రభుజీ, గరుడ పురాణం చెప్తుంది హరికథకి ఎవరన్నా అడ్డొస్తే 10,000 సంవత్సరాలు నీళ్లు లేని బావిలో తొండలా పడుతూనే ఉంటారంట. అంత డేంజర్. అందుకనే హరికథ జరిగినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయరు, కారణం చూడండి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అది ప్రశాంతంగా దాన్ని ఆ తత్వాన్ని ఎక్కించుకోవాలి లోపలికి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ప్రామాణికమైన ఆచార్యుడి దివ్య కళని ప్రదర్శిస్తారు. అతను ప్రదర్శించిన ద్వారా ఆయన ద్వారా చూసి తెలుసుకుని నేర్చుకుని మనం అప్లై చేస్తే దానంత ఆనందం ఇంకొకటి ఉండదని చెప్తున్నారు. యానిసా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయామి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిసా పశ్యతో మునే. సర్వజీవులకు ఏది రాత్రియో అదే ఆత్మ నిగ్రహం కలవానికి మేల్కొనియందు సమయం. సర్వజీవులు మేల్కొనియందు సమయం, అంతర్ముఖుడికి మునికి రాత్రి సమయం అంటే చూడండి, ఇక్కడ మెటీరియల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అని 2 ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి జ్ఞానం, భౌతికంగా ఉండేటువంటి జ్ఞానం, 2 రకాల నాలెడ్జెస్ ఉంటాయి. భౌతికంగా ఉండేవాడు సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే భౌతికంగా వచ్చేటువంటి ప్రతి సక్సెస్ కూడా అతను ఫాల్ డౌన్కి కారణం. ఎందుకంటే అతను ఏ పని చేసినా సక్సెస్ అవుతున్నాడు అనుకోండి, ఏమవుతాయి అతని యొక్క కర్మస్ ఏమవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పెరగటం వల్ల ఏమవుతుంది, భగవంతుడికి దూరం అయిపోతున్నట్లు లెక్క. ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటువంటి ప్రతి సక్సెస్ కూడా, అందుకనే రాత్రి ప్రజలందరూ అంటే భౌతికంగా ఉండే ప్రతి వ్యక్తికి
పొద్దునుంచి సాయంత్రం దాకా జరిగేదంతా కూడా రాత్రికి అది నిద్రపోయే సమయం ఉంటుంది. నిద్రపోయే మనందరం భౌతికంగా అందరం నిద్రపోయే సమయం అంతా కూడా మునికి మేల్కొనే సమయం. ఎందుకు అలా అన్నారు? కృష్ణుడే ఈ వర్డ్స్ ఎందుకు చెప్పారు అసలు అంటే, భౌతికంగా వచ్చేటువంటి సక్సెస్ అంతా కూడా మనల్ని కామాలో నెట్టేస్తుంది. మనకి కామాలో నెట్టేయడం వల్ల ఆ గ్రీడినెస్ పెరిగిపోతుంది, ఎన్వియస్నెస్ పెరిగిపోయి కొన్ని రోజులకి భగవంతుడా అంటే నాకంటే గొప్పడా భగవంతుడు, మాల భగవంతుడికి ఎందుకు, నాకై నేను ఎవరనుకున్నావు అసలు, భగవంతుడి తర్వాత ఎందుకు, అలాంటి అహంకారం పెరిగిపోయి. అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ ఏం లేదు, ఓకే ఇప్పుడు నేను ఎమ్మెల్యే నేను అనుకోండి, ఒక అతను ఎవరో సంథింగ్ పావని మాతాజో లేకపోతే సంథింగ్ ఎవరో వస్తున్నారు, ఏంటయ్యా మాల ఎవరికే, భగవంతుడు ఏంటే భగవంతుడు అధికారిని నేను అన్నాడు అనుకోండి, సక్సెస్ అవుతాడు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా ఏమవుతాడు? ఎస్, ఇదే. అందుకనే భౌతికంగా ఉండేటువంటి పగలంతా కూడా మునికి రాత్రి సమయం అందరికీ మనం అందరం పడుకుంటాం, జాగ్రత్త అవస్థలో ఉంటాం, కానీ ముని మేల్కొంటాడు, అంతర్ముఖుడై ఉంటాడు. అతడు భౌతికంగా ఏమీ కోరుకోడు, నాకు ఇది కావాలి, నాకు కీర్తి కావాలి, కాంచన కావాలి కోరుకున్నట్టు అతను ముని కాదు. అందుకనే ప్రామాణికమైన, ఎందుకు ఈ వర్డ్ వాడతారంటే ప్రామాణికమైన భక్తులను ఎందుకు వాడతారంటే, సింపుల్గా చెప్తాను మీకు. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నా ఈ సందర్భంగా. ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ మన మఠం ఉంది కదా, మఠానికి చుట్టూరు 4 దారులు ఉన్నాయి, ఇదొక దారి అదొక దారి 4 తలుపులు ఉన్నాయి. 4 తలుపులు వేసేసి లోపల డబ్బులు అన్నీ ధనాభాండాగారం అంతా అక్కడ పెట్టాం. ఒక తలుపు తీసేసి మన కుమారుడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఎవరో దొంగలు దొబ్బేశారు. స్వామి నేను తలుపులు వేసేసాను స్వామి, 3 తలుపులు వేసేసాను. అరే 4 కదరా ఉన్నాయి, 3 వేసాను స్వామి అంటే, 3 కాదు కదా 4 కదా ఉన్నాయి. లేదు స్వామి 3 వేసాను, ఒకటిగా తీసాను, అంతా పోవాలా? 3 తీయలేదు, నేను 1 తీసాను. ధనాగాండారం పోవడానికి ఏం కావాలి? 1 తలుపు తీసినా ఏం సార్, 1 తలుపు తీసినా ఫాల్ డౌన్ అయిపోతాం. మన ఇంద్రియాల్లో సార్, మా ఇంద్రియాలంటే మేము అంత మంచోళ్ళం సార్, మేము ఒక్కటే సార్, నాన్ వెజిటేరియన్ ఒక్కటే సార్, మేము అంత చాలా బాగుంటాం సార్ అంటారు. అదొక్కటి చాలు సార్, మేము చాలా మంచోళ్ళం సార్, మేము అసలు మేము ఎంత మంచోళ్ళో మీకు తెలియదు, మేము ఒక్కటే సార్ నాన్ వెజిటేరియన్ ఒక్కటే తింటాం, మిగతాదంతా మేము అసలు యాస్టిజ్గా ఫాలో అయిపోతాం సార్ అంటారు. అదొక్కటి చాలు అనమాట ఫాలో అయిపోవడానికి. 1 తలుపు చాలు ధనాగండం పోవడానికి. ఈ అంతర్ముఖుల్లో ఉండేటువంటి కృష్ణ ధనరస పోవడానికి 1 డోర్ చాలు. అందుకనే ఈ 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ని చాలా జాగ్రత్తగా భక్తుడు అవలంబించే విధంగా భక్తులందరికీ నేర్పిస్తారు. అందుకనే భక్తి అంత ఈజీ కాదు. భక్తి నేర్చుకున్న దాన్ని ఇమీడియట్గా అప్లై చేయాలి. ఏదన్నా నేను సమ్ వర్డ్స్ చెప్తే ఏదో మాతాజీ మేము పిలిచి మీకు ఒక్కరికే నేను మెసేజ్ ఇచ్చినట్టు కాదు. ఈవెన్ మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. నేనేమి చీల్చేసుకుని భూమిని ఇలా చీల్చేసి అలా నేను దాంట్లోంచి వచ్చేలా, నేను కూడా మీలాంటి జీవితం నుంచి వచ్చినోన్నే. కాకపోతే నేర్చుకున్న దాన్ని ఇమీడియట్గా అప్లై చేస్తున్నా. వన్స్ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మ్యాక్సిమం 100కి 99.9% అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే మనం అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తామో కృష్ణ కూడా లోపల నుంచి మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. నేను పక్క నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుంచి వచ్చా, పక్క నాన్ వెజిటేరియన్. డేకి 7 days ఉంటే 6 days నాన్ వెజిటేరియన్ కావాలి మా ఫ్యామిలీలో. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చా. లాస్ట్ 20 years నుంచి ఈవెన్ నేను ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నా. ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నువ్వు 1 అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు మన చేత భగవంతుడు వేయిస్తారు. అందుకనే ఏది అసాధ్యం అంటూ ఏమి లేదు, నువ్వు ట్రై చేస్తూ ఉంటే చిన్న చిన్నగా నీలో మార్పు వస్తుంటే కృష్ణ కూడా నేను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఇన్స్పైర్ చేసి నాయన ఎవరో ఒకరి ద్వారా, ఆచార్యులు ఎవరో ఒకరి ద్వారా, సార్ మీరు అంతా బాగా చేస్తున్నారు కానీ మీలో ఇది దుర్గుణ ఉంది సార్ అన్నారు. ఓకే సార్, ఓకే మోడ్యులేట్ చేసుకుంటా.
ఓకే నేర్చుకుంటున్నా, నెక్స్ట్ టైం అది మళ్ళీ ట్రై చేయకుండా ఉంటాం. సార్ మీరంతా బాగానే ఉంది కానీ మీరు నడుస్తున్నప్పుడు మీకు చెప్పుల సౌండ్ వస్తున్నాయి. ఓకే సార్, నెక్స్ట్ టైం చెప్పుల సౌండ్ రాకుండా నడుస్తా. నేర్చుకుంటూ ఉండాలి. ఎవ్వరు ఏదేదో బంగారం గనిలాగా లోపల నుంచి వచ్చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అందుకనే భక్తుడు ఎప్పుడు నాట్ ఎ ప్రీచర్, లెర్నర్. ఒక భక్తుడు ఎప్పుడు కూడా, కృష్ణ భక్తుడు ఎప్పుడు నేను సాధకుని అనాలి. నేను గురువుని ఎప్పుడైతే అన్నాడో భక్తుడు అంతే అయిపోయినట్టే. భక్తుడు ఎప్పుడు గురువు అని తను అనుకోకూడదు, ఎప్పుడు కూడా. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు పర్పుట్లో రాశారు ఆయన. అందరూ అంటారు కానీ నేను కాదు అని చెప్తారు ఆయన. ప్రభుపాద కూడా చెప్తారు, మీరు అందరూ అంటారు కానీ వైష్ణవనే ఐఎమ్ ట్రైన్ టు వైష్ణవ అంటారు. నేను వైష్ణవుని అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటారు. ఎవరు? ఇస్కాన్ స్థాపించిన ఆచార్యులు, ఆయన శిష్యుడు. నేను ఇంకా ట్రై చేస్తున్నా అని చెప్తారు. ఇంకా వైష్ణవుని అవడానికి ట్రై చేస్తున్నా అని చెప్తారు. మనం అయిపోయాం. మీరెవరు? ఆయన వైష్ణవ ఇలా చూపించేస్తుండే కండ్ల చాలా తప్పది. అందుకనే ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకునే తత్వం. కృష్ణ తత్వం అంటే చాలా జాగ్రత్తగా నేర్చుకుని అప్లై చేసే తత్వం ఇది. ఎప్పుడైతే దీన్ని అప్లై చేస్తామో మీరు ఊహించిన సక్సెస్ వస్తుంది. నాటే భౌతికం, స్పిరిచువల్గా చాలా ఆనందంగా ఉంటుంది. అపూర్యమానామచలాపదృష్టం సముద్రమాపః ప్రవేశంతి యద్వత్తద్వార్కమాయం ప్రవేశంతి సర్వే శాంతిమప్నోహతి నకామకామి. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను, నిశ్చలముగా నుండు సముద్రం వల్ల తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించినను ఆ ప్రవాహముచే కలతనుందని మానవుడే శాంతిని పొందగలుగుతాడట. కోరికలను తృప్తి నుండి యత్నించు వారెల్లప్పుడూ అట్టి శాంతిని పొందజాలరు. సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు ఒక డిజైర్ మన జీవితంలోకి వచ్చింది, ఒక కోరిక వచ్చింది. ఇప్పుడు మీరు ఒక మంచి బండి కొనుక్కోవాలనుకున్నారు, ఒక స్కూటీ, అసలు బండి లేదు మీకు, ఫస్ట్ బండి కొనుక్కోవాలనుకున్నారు. ఓకే, భగవంతుడు దగ్గరికి వెళ్ళారు. భక్తుడైతే స్వామి నాకు అవసరమైతే ఇవ్వండి, అవసరం లేకపోతే వద్దు అని అంటారు. ఆ భక్తుడు ఏం చేస్తాడంటే, స్వామి నాకు బండి ఇస్తావేవా, శివుడి దగ్గర, కృష్ణుడు ఎవడో శివుడి దగ్గరికి వెళ్తాడు. శివ నాకు బండి ఇస్తావేవా, నాకు ఇస్తావేవా, నాకు తెలియదు, నాకు ఇవ్వాల్సిందే అంటాడు. ఎవడు? వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. ఇస్తావేవా వినాయక, నాకు ఇవి, నాకు కుదరద్దు అన్న. ఎవడో? యేసుబాబు దగ్గరికి వెళ్తాడు. యేసుబాబు నాకు ఇస్తావేమో, లేదంటే అల్లా దగ్గరికి వెళ్తాడు. ఇచ్చిందాక దేవుళ్ళు గుళ్ళు ఖాళీయే ఉండవు అసలు. ఎరా ఈ మీకు ఒక పర్సన్ కూడా చూపిస్తే కావాలంటే, కాకానీలో ఒక ఆయన ఉన్నారు. అతను ఏం చేస్తారంటే పొద్దున్నే కాకాని తోటకి వెళ్ళిపోతాడు. 7 గంటల వరకు తోటలో ఉంటాడు. 7 గంటల నుంచి 9 వరకు దర్గాలో ఉంటాడు. 9 నుంచి 10 వరకు శివాలయంలో ఉంటాడు. 10 11 నుంచి 1 గంట వరకు కృష్ణాలయంలో ఉన్నాడు. టెంపుల్ కూడా ఉంది అక్కడ ఉంటాడు. తర్వాత 1 గంట నుంచి 3 వరకు మళ్ళీ చర్చికి వెళ్ళిపోతాడు. మళ్ళీ 3 గంట ఎప్పుడు చూసినా దర్గాలో ఉంటాడు. దర్గా దగ్గరికి వెళ్ళాక ఆయన తీసుకుని దర్గా దగ్గరికి వెళ్తే మా గురుగారు అంటారు. మన చర్చికి వెళ్తే మా గురుగారు అంటారు. ఎక్కడికి వెళ్ళినా అతన్ని ఏంటర్ పంపిస్తుంది. అతను తిరగల పేషెంట్ లేదంటే అతని పరిస్థితి ఓపెన్ చేసి చూపించాడనమాట. అన్ని ఫోటోలు ఉంటాయి దాంట్లో. అంటే తన కోరికలు తీర్చుకోవడానికి మనిషి ఎన్ని ప్లేసులకి వెళ్ళాలో అన్ని ప్లేసులకి వెళ్తాడో. కోరికలు ఎప్పుడు తీర్చుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే తీర్చుకోవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా కొత్త కోరిక ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇది కోరిక అనేది అనంత శేషుడిలాగా లోపల నుంచి కామ అనమాట. తీర్చుకోవాలని ప్రయత్నం చేయకూడదు, నియంత్రించాలని ప్రయత్నం చేయకూడదు. కృష్ణ నీకు అవసరమైతే ఈ కోరికని, కృష్ణ నీ సర్వీస్ రావడానికి బండి నీ ఇష్టం, కొంచెం కష్టం అవుతుంది, ఓకే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అన్నాం అనుకోండి, ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే. అందుకనే భక్తులు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. సముద్రంలో ఎన్నో వరదలు వచ్చేస్తాయి కదా, నదులన్నీ వరదలు వచ్చేస్తాయి. మామగారు నదులన్నీ పొంగిపోయి ఉప్పొంగిపోయి మొత్తం అన్నీ కలిసిపోతాయి. ఎక్కడ కలిస్తే? సముద్రంలో కలిస్తే. సముద్రంలో కలిసిపోతాయి కదా. సముద్రంలో 1 ఇంచైనా పెరుగుతుందా ఎప్పుడైనా? సముద్రం ఉప్పొంగిపోయిందని ఎక్కడ చూసారా మీరు? వరదలు వచ్చేసి సముద్రం పొంగిపోయిందని ఎక్కడ చూసారా? ఎక్కడ ఉండదు అసలు. సముద్రంలో ఎన్ని వరదలు వచ్చి కలిసినా
కృష్ణానది పొంగిపోయి వరదలన్నీ వచ్చేసి కృష్ణానది పొంగిపోద్ది, పొంగిపోయి సముద్రంలో కలిసిపోద్ది. కలుస్తుంది కదా, కలుస్తుందా కలవదా? కలుస్తుంది. మరి సముద్రం కూడా పొంగిపోవాలి కదా, మీరు నీళ్ళని దాంట్లో కలిసి పొంగుతుందా? ఒక్క హాఫ్ ఇంచ్ కూడా పెరిగినట్టు ఎవరైనా చూసారా? సైక్లోన్స్ వచ్చినప్పుడు సముద్రం బీభత్సంగా ఉంటుంది, కానీ ఈ వరదలు వచ్చినప్పుడు సముద్రంలో కలిసి వాటర్ ఉప్పొంగిపోయి మీ ఇళ్ళ మీదకి వచ్చేస్తుందా? కాదు. సముద్రంలాగా ఉంటాడండి భక్తుడు. ఎన్ని కోరికలు వచ్చినప్పటికీ కూడా సముద్రంలో ఊరికే అలా కలుస్తూ ఉంటాయి అంతే. కోరికలు మీకు వస్తాయి, డిజైర్స్ మాకు వస్తాయి. డిఫరెన్స్ ఏంటంటే మీలో వచ్చే కోరికలు మిమ్మల్ని కదిలిచ్చేస్తూ ఉంటాయి, మిమ్మల్ని షేక్ చేస్తూ ఉంటాయి. కారు కొన్నావా, BMW కొను, ఇది కొన్నావా, వద్దు, రైలు కొనే, విమానం కొనే, అది కొనే, ఇది కొనే, నేను కదిలించేస్తూ ఉంటుంది. భక్తుడు ఏం చేస్తాడంటే, భక్తుడు సముద్రంలో అంటాడు. ఎన్ని నదులు వచ్చి కలిసినా ఒక హాఫ్ ఇంచ్ కూడా తేడా ఉండదు. నాకు వస్తే, నాకు మీలాగా అన్ని కోరిక మనకు అవసరం లేదు. ఏం చేసుకుంటాం వచ్చినా కానీ? ఏం చేసుకుంటాం చెప్పు? వస్తాయి కోరికలు. వద్దు 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 కృష్ణ, నీకు అవసరమైతే ఇవి, అవసరం లేదా వద్దు. సర్వీసులో వాడదామా ఇవి, లేదా సింపుల్ చెప్తున్నాను. నేను బిజినెస్ చేసేటప్పుడు ఈవెన్ 2 monthsకి ఒక ఫోన్ యూజ్ చేసేవాడిని. 2 monthsకి ఒక ఫోను, అది కూడా మీరు ఊహించిన కాస్ట్ ఫోన్స్. లాస్ట్ 6 years నుంచి ఒకటే ఫోను 30 సార్లు పగిలింది. ఇది సింపుల్ చెప్తాను కదా, నా ఫోన్ చూడండి ఎన్నిసార్లు పగిలిందో. అసలు దాంట్లో అది అవసరమైతేనే నిజంగా మొత్తం డిస్మాండిల్ అయిపోయి ఇంక ఇది అవసరం అనుకుంటే అది కొనుక్కుంటాం తప్ప. చాలామంది చెప్తారు, సార్ ఎందుకు సార్ అన్నీ పగిలిపోయింది కదా, ఇప్పుడు అట్లీస్ట్ దానిపైన అది అదేదో ఉంటుంది, దానిపైన స్క్రీన్ గార్డ్ వేసుకోండి సార్ అంటుంటారు. అంత అవసరం అనిపించదు. ఎందుకు ఐరన్ చేసుకోవచ్చు కదా మీ బట్టలను అడుగుతుంటారు. వాటి మీద ఉండదు. అవన్నీ మనకి అంత హ్యాపీనెస్ అనిపించదు. ఏదైనా మంచి మంచి పుస్తకాలు కొనుక్కోవాలి, కృష్ణ చందనం దొరుకుతుందా, లేదంటే మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, దానికోసం ఆరాటపడుతుంది. సార్ మీరు ఏదో బ్లెస్ చేయండి సార్, నన్ను తిట్టండి సార్, నన్ను తిట్టండి, ఇలా కోరుకుంటుంటాడు భక్తుడు. దట్ ఈస్ ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ భక్తిలో మనం ఎప్పుడైతే అలా ముందుకెళ్తామో, అడ్వాన్స్ అవుతామో, కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే ఎంత నిరాడంబరంగా జీవిస్తున్నాం. భక్తుడు ఎప్పుడు థింగ్స్ హై, లివ్స్ సింపుల్, లివింగ్ వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. థింగ్స్ చూస్తే ఆలోచన చాలా హై లెవెల్లో ఉంటుంది. 100 మందిని గైడ్ చేయగల శక్తి ఉంటుంది. నువ్వు దేని గురించైనా చెప్పు, అవగాహన పీక్స్లో ఉంటుంది. ఎందుకు అలా జీవించాలంటే అప్పుడు భగవంతుడు నిన్ను ఇష్టపడతాడు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు నిత్యం కోరుకుంటూ ఉంటాడు, యజమాని నన్ను ఇష్టపడాలి. ఎవరు యజమాని? ఎవరు మన యజమాని? ఎవరు మన యజమాని? కృష్ణ. కృష్ణ మన యజమాని. ఆయన మన రియల్ ఓనర్. ఆయన సంతృప్తి కోసం, ఆయన ఇష్టం కోసం, ఆయన ఆనందం కోసం మనం జీవించాలి. అప్పుడు ముక్తికి మనకి అర్హత లభిస్తుంది. అందుకే ప్రామాణికమైన ఆచార్య మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుని సేవ యందు నిరంతరం ఆనందం అనుభవించడం చేత ఎట్టి కోరికలను కలిగి ఉండడు. వాస్తవమునకు అతడు భౌతిక బంధములని పిలువబడు బంధముల నుండి కూడా విముక్తిని వాంఛింపడు. ఎట్టి భౌతిక వాంఛలు లేనందున కృష్ణ భక్తుడు సదా పూర్ణ శాంతిని కలిగి ఉంటారు. శాంతి అని వర్డ్ ఉండదు. ఎందుకంటే పూర్ణం కంప్లీట్గా కృష్ణ భక్తిలో సంపూర్ణం ఉంటుంది. మీరు కాలం చూడండి, కృష్ణ కథలో కూడా భగవద్గీతలో సంపూర్ణ, పూర్ణ అని వర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్ ఉండదు, 50% ఉండదు. కృష్ణ భక్తి రసాల్లో భగవంతుడు కృష్ణుడితో ఎప్పుడైతే అటాచ్ అవుతామో, రామచంద్రుల వారితో కూడా 50% జరుగుతుంది. కానీ కృష్ణుడితో అటాచ్మెంట్ 50% ఉండదు, 80% ఉండదు, 100%. నిన్ను ఎంత పిండాలో కృష్ణుడు అంత చెరుకు రసం పిండి పిండేస్తాడు. నిజం చెప్తున్నా నేను, చెరుకు రసంలో పిప్పు లేకుండా పిండేసి తన నామం తీసుకెళ్ళిపోతాడు. అందుకే కృష్ణ భక్తులు ఆటలకి పోట్లకి చాలా తట్టుకుంటారు. ఎన్నో బాధలు పడాలి, అన్ని బాధలు పెట్టేస్తాడు కృష్ణుడు. ఎంత ఆనందంలో వాళ్ళు అంత ఆనందం ఇచ్చేస్తాడు. సంపూర్ణం ఉంటుంది. కృష్ణతో బంధమే చాలా ఆనందాన్ని, విపరీతమైన ఆనందాన్ని గురి చేస్తుంది.
అప్రమేయం అనమాట. అది ఊహకు అందండి ఆనందం. అందుకనే ప్రాక్టీస్ చేయమని చెప్తాను. అందుకనే చూడండి, ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్, మనం ఏదైతే ఉన్న టేస్ట్ అన్నింటిలో హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే వెళ్ళిపోయామో ఇంకా లోయర్ టేస్ట్ మిమ్మల్ని ఎవరు ఏం టచ్ చేయలేరు. ఎవరు మీకు ఎవరు ఏ క్రిస్టియన్ వచ్చి మిమ్మల్ని కదిలించలేడు, కెలకలేడు. కృష్ణ భక్తులు ఎవరన్నా కృష్ణుడు మళ్ళీ క్రిస్టియన్గా మారారని చూపించండి, ఎక్కడ ఉండదు. అందుకే సంపూర్ణంగా ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద హయ్యర్ టేస్ట్ అనమాట. ఈ హయ్యర్ టేస్ట్ని మనం ఎప్పుడూ అలవరుచుకోవాలి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా నేను చెప్పింది? అట్లీస్ట్ అర్థమవుతుందా మీకు? ప్రభు అర్థమవుతుందా? ఎవ్రీ ఫ్రైడే మ్యాక్సిమం రండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకోండి. నేను చెప్పిన పర్పుట్స్ నెంబర్స్ చెప్పేది ఊరికే సరదాగా ఏం చెప్పట్లేదు. అవి మళ్ళీ ఇంటికి వెళ్ళి అవి చదవాలి. మీరు చదివి అడుగుమా. ఎస్ మాతాజీ, మొన్న లాస్ట్ వీక్ మనం అడిగినప్పుడు ఆధ్యాత్మిక ఆదిభౌతిక అవంటే ఏంటి అంటే అవన్నీ అనర్థాలు అనమాట. భౌతికంగా బాడీతో వచ్చేటువంటి బాధలు మనకి. ఎస్, త్రివిధ తాపాల నుంచి స్థితప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా కలత చెందడు. స్థితప్రజ్ఞ అంటే అభక్తుడు చిన్ని కష్టం వచ్చినా కానీ షేక్ అయిపోతూ ఉంటాడు. కానీ భక్తుడు ఏంటంటే ఈ త్రివిధ తాపస్, ఈ 3 రకాల నుంచి, అంటే ఆపదలు 3 రకాలుగా వస్తాయి. బాడీ నుంచి వస్తాయి, లేదంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక 3 రకాలుగా వస్తాయి మనకి కష్టాలు. ఈ 3 రకాల కష్టాల నుంచి భక్తుడు ఎప్పుడు షేక్ అవడం అనమాట. కాన్స్టెంట్గా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. స్థితప్రజ్ఞత లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో మనిషిలోకి, ఎన్ని కష్టాలు వచ్చినా, నిజంగా దేవతలు వచ్చి మనల్ని కష్టపెట్టినా కానీ, ఆది దైవికం ఉంది కదా, దేవతలు కూడా మనల్ని కష్టపెడుతూ ఉంటారు. శనిదేవ, రాహు, కేతు వీళ్ళందరూ మనల్ని కష్టపెడుతుంటారు. కష్టపెట్టినప్పుడు వాటి నుంచి కూడా షేక్ అవడం అనమాట. కృష్ణ ఉన్నాడు. మా మనుషులందరూ కష్టపడుతుంటారు, తుట్లుగా పడుతుంది, కృష్ణ ఉన్నాడు. అసలు మనకి భౌతిక స్థితి కానీ ఆధ్యాత్మిక స్థితి కానీ బాడీ నుంచి వచ్చే కష్టాలు ఎట్లాంటి కష్టాలు మనకు వచ్చినా కానీ స్థితప్రజ్ఞుడు ఈవెన్ చిన్న కొద్దిపాటు కూడా షేక్ అవడం అనమాట. షేక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటాడు. కృష్ణుడే, కృష్ణ నాకు హెల్ప్ చేశారు, కృష్ణ ఇంత కష్టం పెట్టాడంటే కృష్ణ థ్యాంక్ యూ, ఇంత కష్టం పెట్టావా, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ, నేను దగ్గరికి త్వరగా వచ్చాడానికి ఇంత కష్టం పెట్టావా, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ అంటుంటాడు. అందుకనే భక్తుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, అతన్ని ఎవరు షేక్ చేయలేదు. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీత की आचार्य श्री भक्तिसिद्धांत सरस्वती महाराज की, श्री भक्तिसिद्धांत सरस्वती महाराज की, हरि हरि बोल. श्रील प्रभुपाद